క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. తగ్గించుకోవడం అంటే అనే పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం. ఒక ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన ప్రొఫెసర్ గారు తాను పనిచేస్తున్న కళాశాలలో విద్యార్థుల నడవడిని సరిచేయడానికి ఎంతో ప్రయత్నించాడు. వారి నైపుణ్యతను పెంచడానికి, వారికి అర్థమయ్యే మాటల్లో చెప్పాలని ఎంత ప్రయత్నించినా అనేకసార్లు విఫలమయ్యాడు. అప్పుడు ఒక ఆశ్చర్యమైన ప్రశ్న అతనికి ఎదురయ్యింది. అది తెలివిగల, సంకుచితమైన, స్వనీతిపరుడైన, నమ్రత గల తన వంటివాడు చెబితే ఒక విద్యార్థి ఎందుకు వింటాడు అని ఆ ప్రొఫెసర్ తనను తాను ప్రశ్న వేసుకోవాల్సి వచ్చింది. అయితే ఒక ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి అయినందుకు తనను తాను తగ్గించుకొని అతని విద్యార్థులలో ఒకని వంటి వానిగా ఎప్పటికీ కాలేడని సంగతి ఇక్కడ మనం గమనించగలం. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనలో ఒకని వంటి వాడు అయినందున తగ్గించుకోవడం అంటే ఏమిటో చూపించాడు. హద్దులన్నిటినీ దాటి సేవ చేయడము, బోధించడము, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా యేసుక్రీస్తు ప్రతి చోట ఇమిడిపోయాడు. తగ్గించుకోవడం అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడం కానే కాదు. ఆయనను సిలువ వేస్తూ ఉన్నప్పుడు కూడా తనను సిలువ వేసే వారిని క్షమించమని తండ్రిని వేడుకున్నాడు. సిలువలో ప్రతిసారి ఊపిరి తీసుకోవడానికి బాధపడుతూ కూడా తనతో పాటు మరణిస్తున్న దొంగను క్షమిస్తూ నిత్య జీవాన్ని ప్రసాదించాడు. ఎందుకు అంతటి స్వభావాన్ని యేసుక్రీస్తు కనపరిచారు? అంతం వరకు ఆయన మనలాంటి ప్రజలకు ఎందుకు సేవ చేశాడు అనే ప్రశ్న వేసుకున్నప్పుడు అపోస్తలుడు యోహాను ఈ యొక్క విషయాన్ని గుర్తించాడు. తన మొదటి పత్రికలో రాసి ఉంచాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 11 నుంచి 18 వచనాల్లో మనం ధ్యానం చేస్తున్నప్పుడు, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. అంతేకాదు, మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాము అని క్రీస్తుతో తాను నేర్చుకున్న అనుభవాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఏలాగు నిలుచును అని ప్రశ్న వేస్తున్నాడు. ఈ యొక్క ప్రశ్న ఆలోచన చేసినప్పుడే మన తగ్గింపు స్వభావం మనకు తేటగా కనబడుతుందండి. స్నేహితుడా, క్రీస్తు ప్రేమ మన గర్వాన్ని, స్వయం తృప్తిని, నీవు ఆర్జించిన వాటిని బట్టి గొప్పగా అనుకునే తత్వాన్ని, నిన్ను నీవు హెచ్చించుకునే తత్వాన్ని నిర్మూలిస్తుంది. ఇటు ప్రేమను క్రీస్తు యేసు అత్యంత శక్తివంతమైన విధానంలో చేసి చూపించాడు. తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. అయితే తగ్గించుకోవడం అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నాం. మన జీవితాల్లో దీన్ని పాటించి చూపిద్దామా? దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమెన్.